హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో GFLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 3rd to 5th క్లాసెస్ డే 22కి సంబంధించిన యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టు. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వబడిన అంశము కుటుంబం. అలాగే మౌంటైన్ వాళ్ళకి ఇక్కడ సొంతంగా కథను చెప్పించాలి. వాళ్ళు కొన్ని పదాలు కూడా ఇవ్వటం జరిగింది. వేటగాడు, సింహము, చెట్టు, ఎలుక, నిద్ర. ఈ పదాలతో వాళ్ళు కథను చెప్పాలి. తరువాత స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము వేటగాడు. ఈ అంశాలపై వాళ్ళతో ఈ మొదటి 5 నిమిషాల యాక్టివిటీ అయిన సంభాషణను జరిపించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఆల్రెడీ మనం 3వ తారీఖు జరిగిన క్లాస్లో ఈ కథలను వాళ్ళకి వివరించటం జరిగింది. ఈరోజు ఆ కథ పైన కొన్ని కృత్యాలను చేయించాలి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ తప్పు తెలుసుకున్న కోడిపుంజు. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ చెవిటి కోతి. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఈ చిత్రంలోనే ఏదైనా మనకి FLN మెటీరియల్లో ఇవ్వబడిన చిత్రాల క్యాలెండర్ను చూపిస్తూ ఆ చిత్రంలోని వ్యక్తులు, వస్తువులను గురించి చెప్పించి ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో వాటి పేర్లు రాయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకి ఈ పై కథనైనా ఉపయోగించుకోవచ్చు. మనం పైన చెప్పిన చెవిటి కోతి కథలోని కొన్ని పదాలను ఇచ్చి వాటిపైన సొంత వాక్యాలను రాయించే విధంగా, అలాగే ఆ కథ యొక్క సారాంశాన్ని వాళ్ళతో చెప్పించాలి. తరువాత స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసైతే మనం ఈ చిత్రాల క్యాలెండర్కి సంబంధించి దానిని ఒక కథగా భావిస్తే దానికి సంబంధించిన శీర్షిక, అలాగే అందులోని పదాలు, వాక్యాలు, అలాగే దాని యొక్క సారాంశాన్ని మనం బోర్డు మీద రాసి అలాగే వాళ్ళని నోట్బుక్లో రాయించుకునే విధంగా చూడాలి. తరువాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పద సంపద, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆలోచించి పట్టిక తయారు చేయటం, స్కై గ్రూప్ వాళ్ళకి 1 నిమిషంలో చెప్పడం. ఈ 3 యాక్టివిటీస్ను కూడా ఇంతకుముందు మా విద్యార్థులతో చేయించిన వీడియోస్ని ఇంతకుముందు వీడియోలో పెట్టడం జరిగింది. తరువాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ అయిన గణిత సంభాషణలో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని క్రీడలకు సంబంధించినవి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా సబ్ట్రాక్షన్, స్కై గ్రూప్ వాళ్ళకి ప్రయాణ ఖర్చులు. ఈ 3 అంశాలకు సంబంధించి వాళ్ళతో గణిత సంభాషణ అనేది జరిపించాలి. తర్వాత సంఖ్యావాచకం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చార్ట్ రీడింగ్ 2 మెథడ్స్ యూస్ చేయాలి. మనం లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి 2 మెథడ్స్ యూస్ చేయొచ్చు. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ నోట్స్ ద్వారా యాక్టివిటీస్ని చేయించాలి. తరువాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ స్థాన విలువల చార్టును చదివించాలి. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ స్థాన విలువల ఈ ప్లేస్ వాల్యూ చార్టును ఉపయోగిస్తూ మనం ఎక్స్పాండెడ్ ఫామ్ని నేర్పించాలి. తరువాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది వర్డ్ ప్రాబ్లం ఇవ్వాలి. తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఎడిషన్ వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ నోట్స్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ని కరెన్సీ నోట్స్ ద్వారా నేర్పించాలి. ఈ యాక్టివిటీస్లో ఏం చేంజ్ లేదండి. మ్యాథ్స్ వరకు రోజు అవే యాక్టివిటీస్ ఇవ్వటం జరుగుతుంది. ఆటలు మాత్రమే చేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట పాచికల ఆట. ఇది ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు ఈ డైస్ ఉన్నాయి కదా, నీకు 2 times ఛాన్స్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ టైము ఈ 2 డైస్ మీద ఎంత స్కోర్ వచ్చిందో ఇక్కడ వేసుకోవాలి. అలాగే సెకండ్ టైం ఎంత వచ్చిందో ఇక్కడ వేసుకోవాలి. 2 times మొత్తం ఎంత వచ్చిందో ఎడిషన్ చేసి ఇక్కడ వేయాలి. ఓకేనా? అలాగే నేను వేస్తాను. ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే ఓకే స్టార్ట్ చేయి.
ఎంత వచ్చింది స్కోర్ ఇప్పుడు? 9. ఓకే 9 వేసుకో ఫస్ట్ టైం 9. నెక్స్ట్ ఇప్పుడు ఎంత వచ్చింది? 3. ఓకే టోటల్ ఎంత 2 టైమ్స్ అయిపోయింది. 12. ఇక్కడ 12 వేసేసుకో. ఇప్పుడు నేను వేస్తాను. ఓకే ఎంత వచ్చింది? 4 వేసేయి. ఓకే నేను వేస్తాను 4. ఇప్పుడు ఎంత వచ్చింది? 4. ఇప్పుడు కూడా 4. సో 4 + 4 ఎంత? 8. నీ స్కోర్ ఎంత? 12. సో ఎవరు విన్నర్? నువ్వే విన్నర్. ఓకే ఈ విధంగా మనం ప్రతి విద్యార్థితో కూడా చేయించి దీనివల్ల వాళ్ళకి ఎడిషన్ ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎవరు విన్ అయింది అనేది వాళ్ళతో చెప్పించాలి. తరువాత కలపండి విడగొట్టండి అనే ఆటని స్కై గ్రూప్ వాళ్ళతో ఆడించాలి. ఇది ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, ఈ ఆట పేరు కలపండి విడగొట్టండి. ఓకే ఇక్కడ నేను 20 + 3 ఈ 20 + 3ని కలిపితే ఎంత వస్తుందో నువ్వు ఇక్కడ రాయాలి. రెండు నెంబర్స్ని కలపాలి. ఎంత వస్తుంది 20 + 3? 23. 23 ఇక్కడ రాయాలి. ఓకే ఇప్పుడు ఆల్రెడీ నేను కలిపి రాసేసాను నెంబర్ని. ఇప్పుడు దీన్ని విడగొట్టాలి నువ్వు. ఇక్కడ ఇది ఏ విధంగా విడదీసామో అలాగే దీన్ని 10s 1sగా విడగొట్టాలి. సో అలా విడగొట్టేసాయి. ఎన్ని 10s అవుతాయి? 40. 4 10s 40. 6 1. వెరీ గుడ్. 40 + 6. మరి ఇక్కడ ఏం చేయాలి? ఈ రెండు నెంబర్స్ని కలిపి రాయాలి. ఇక్కడ ఆల్రెడీ సపరేట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కలిపి రాయాలి. ఎంత వస్తుంది కలిపితే? 57. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ నెంబర్ ఎంత? 73. మరి దీన్ని సపరేట్ చేసి రాయి, విడగొట్టి రాయి. ఎలా రాస్తావో? 70 + 3. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ ఆటను ఆడించాలి. ఈ విధంగా 2 డిజిట్సే కాకుండా 3 డిజిట్స్ కూడా ఇచ్చి చేయించవచ్చు. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది January 3న ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ టీజ్గా January 7th కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి అంతకుముందు 5 యాక్టివిటీస్ ఉండేవి ఇందులో, కానీ ఇప్పుడు ఓన్లీ 3 యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఒక 2-3 లైన్స్ ఇచ్చి, అంటే స్ట్రీమ్ వాళ్ళకి 1 లైను, మౌంటైన్ వాళ్ళకి 2 లైన్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 3 లైన్స్ ఇచ్చేసి ఫస్ట్ యాక్టివిటీలో భాగంగా దాన్ని చదివించటం. తరువాత అందులోని వర్డ్స్ని ఒక 5 వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఆ 5 వర్డ్స్ని స్పెల్లింగ్స్తో రాయించటం. స్ట్రీమ్ వాళ్ళకైతే 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్, నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్. అదేవిధంగా మూడో యాక్టివిటీలో రైటింగ్ ఏవైతే 5 వర్డ్స్ చదివించామో ఆ 5 వర్డ్స్ని మన నోట్బుక్లో కూడా రాయించాలి. స్ట్రీమ్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 8, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్. ఈ విధంగా చాలా సింపుల్గా 3 యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ పారా రీడింగు, వర్డ్స్ ఐడెంటిఫికేషన్ అండ్ రీడ్ విత్ స్పెల్లింగ్, తర్వాత వాటిని నోట్బుక్లో రాయించటం. ఇక్కడ ఇవ్వబడిన లైన్స్ ఏంటంటే, వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ. ఇది స్ట్రీమ్ వాళ్ళకి. మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి ఈ సెంటెన్స్తో పాటుగా ఇంకొక సెంటెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 లైన్స్తో పాటుగా, అంటే మౌంటైన్ వాళ్ళకి ఏ లైన్స్ అయితే ఉన్నాయో ఆ లైన్స్తో పాటుగా థర్డ్ లైన్ వచ్చేసి హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి సెకండ్ యాక్టివిటీలో భాగంగా 5 వర్డ్స్, 8 వర్డ్స్, 10 వర్డ్స్ 3 గ్రూపులకి రాయించాలి. సో ఇది ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆ పారాగ్రాఫ్ నుంచి ఒక 5 వర్డ్స్ అన్నమాట. వన్స్, దేర్, లివ్డ్, బాయ్, నేమ్ వీటిని స్పెల్లింగ్తో సహా వాళ్ళకి చదివించాలి.
తర్వాత మౌంటైన్ వాళ్ళకి 5తో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా 3 యాడ్ చేయొచ్చు మనం. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి మౌంటైన్ వాళ్ళకి 8తో పాటుగా ఇంకొక 2 ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి చెప్పాలి. వర్డ్స్ అనేవి మనం ఏ పారాగ్రాఫ్ అయితే చదివించామో అందులో నుంచి మాత్రమే తీసుకోవచ్చు. అలాగే వాటిని థర్డ్ యాక్టివిటీలో భాగంగా నోట్బుక్లో రాయించాలి. దీనివలన వీళ్ళకి ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అలాగే ఆ సెంటెన్స్ చదవటం కూడా వస్తుంది. ఈ విధంగా మనకు డే 22 యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. మనకి డిసెంబర్ 8న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ డిసెంబర్ 8 నుంచి జనవరి 2 వరకు పిల్లలతో రాయించిన నోట్స్ అనేది నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్లో చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.